మన డివైస్ ఒకసారి చూడండి. బోర్ కావచ్చు, ఇండస్ట్రియల్ మోటార్ కావచ్చు, ఇన్కేస్ ఎనీవన్ కావచ్చు. ఈ మోటార్ నుంచి ఫస్ట్ మనకి సెక్షన్ అంటే కింద భూమిలో నుంచి వచ్చే వాటర్ ని ఇక్కడ నుంచి పంప్ చేస్తాం. ఇక్కడ నుంచి పంప్ అయ్యి ఈ వాటర్ అనేది మన డివైస్ లేకి వస్తుంది. ఫస్ట్ ఈ డివైస్ లేకి వస్తుంది. ఈ డివైస్ లేకి వెళ్ళి ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి మనకి 0.3 seconds ట్రీట్మెంట్ టైం కావాలి దీంట్లో. దాన్ని బట్టి మనం కస్టమర్ కి ఏ సైజ్ పెట్టచ్చు అని చెప్పి సజెస్ట్ చేస్తాం. ఇక్కడ నుంచి వాటర్ వచ్చిన తర్వాత మనకి ఇది వచ్చి సెన్సార్ అన్నమాట. ఇక్కడ వాటర్ వస్తుందా రాలేదా, ఎంటీగా మోటార్ పోతా ఉందా ఏంటి అనేది ఇక్కడ సెన్స్ చేసుకుంటుంది. వాటర్ వచ్చినప్పుడు మాత్రమే మనకి ఇది SMPS బాక్స్ అంటాం, AC టు DC కన్వర్టర్ అంటాం. ఇక్కడ మనకి ఏమవుతుందంటే పవర్ ని AC నుంచి DCకి కన్వర్ట్ చేసుకొని ఇక్కడ లోపల టైటానియం రాడ్ అనేది ఉంటుంది. ఈ ఎలక్ట్రోడ్ లోపలికి పోయి పాజిటివ్ అయాన్స్ని నెగిటివ్ అయాన్స్ని సపరేట్ చేసి పాజిటివ్ అయాన్స్ని ఏమో స్టోర్ చేసుకుంటుంది, నెగిటివ్ అయాన్స్ని వదిలేస్తుంది. ఇక్కడ వాటర్ ట్రీట్మెంట్ అయిపోయి బయటికి పోయి ఏదన్నా ఇన్కేస్ మట్టి కానీ డస్ట్ రాళ్ళు ఇలాంటివి ఏమైనా వస్తే ఈ ఫిల్టర్లో నిలిచిపోతాయి. ఇక్కడ ఫిల్టర్ ఇక్కడ నుంచి బయటికి పోయి వాటరు మన ఎంటైర్ హౌస్ మొత్తానికి యూజ్ అవుతుంది.